శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీమాత్రే నమః. మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముందుగా నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం. జూలై 29 మంగళవారం దినఫలాన్ని పరిశీలిస్తే పంచమి తిథి రాత్రి 12 గంటల 49 నిమిషాల వరకు ఉంది. అలాగే ఉత్తర ఫల్గుని నక్షత్రం, ఉత్తరా నక్షత్రం రాత్రి 7:31 వరకు ఉంది. ఆ తర్వాత హస్తా నక్షత్రం వచ్చింది. మంగళవారం ఉత్తర ఫల్గుని నక్షత్రం, ఉత్తరా నక్షత్రంతో కలిసి వస్తే ధాత్రి యోగం ఉంటుంది. ఇది కార్యసిద్ధిని కలిగింపజేస్తుంది. అంటే రాత్రి 7:31 వరకు ముఖ్యమైన పని మీద బయటికి వెళితే మీ పనులన్నీ సులభంగా పూర్తవుతాయి. రాత్రి 7:31 తర్వాత హస్తా నక్షత్రం వచ్చింది. మంగళవారం హస్తా నక్షత్రంతో కలిసి వస్తే సౌమ్య యోగం ఉంటుంది. ఇది సర్వ సౌఖ్యాలను కలిగింపజేస్తుంది. అంటే రెండు యోగాలు బాగున్నాయి. ధాత్రి యోగము, సౌమ్య యోగం రెండు బాగున్నాయి. కాబట్టి ఈరోజు 12 రాశుల వాళ్ళు ముఖ్యమైన పని మీద బయటికి వెళ్ళినా, ముఖ్యమైన ప్రయాణాలు చేసినా ఆ పనులన్నీ విజయవంతమవుతాయి. అదేవిధంగా కార్యసిద్ధి లభిస్తుంది. అలాగే రాశిచక్రం చార్ట్లో గ్రహాల స్టేటస్ తీసుకుంటే మంగళవారానికి అధిపతి అయిన కుజుడు కన్యా రాశిలో, బుధుడు ఇంట్లో, శత్రువు ఇంట్లో ఉన్నాడు. కాబట్టి ప్రాపర్టీస్ కొనటం, అమ్మటం లాంటివి చెయ్యకూడదు. ప్రాపర్టీస్ కొన్నా, ప్రాపర్టీస్ అమ్మినా ఇబ్బందులు కలిగే సూచనలు ఉన్నాయి. రియల్ ఎస్టేట్ డీలింగ్స్ కూడా అంత గొప్పగా ఉండవు. అయితే అప్పులు తీరిస్తే చాలా మంచిది. సోదరులతో మాట్లాడేటప్పుడు మాత్రం గొడవలు రాకుండా 12 రాశుల వాళ్ళు కొంచెం జాగ్రత్తగా మాట్లాడుకోవాలి. అలాగే ఉత్తర ఫల్గుని, ఉత్తరా నక్షత్రానికి అధిపతి అయిన సూర్యుడు కర్కాటకంలో, చంద్రుడి ఇంట్లో ఉన్నాడు. ఇది అనుకూలమే. కాబట్టి తండ్రి వైపు బంధువులతో చర్చలు చేయడానికి బలం ఉంది. రాజకీయాల్లో కానీ, వ్యవసాయ రంగంలో కానీ కీలకమైన నిర్ణయాలు తీసుకోవడానికి బలం బాగుంది. పై అధికారులతో ఉద్యోగంలో కీలకమైన చర్చలు చేయడానికి కూడా బలం ఉంది. అదేవిధంగా హస్తా నక్షత్రానికి అధిపతి అయిన చంద్రుడు కన్యా రాశిలో, బుధుడి ఇంట్లో, శత్రువు ఇంట్లో ఉన్నాడు. కాబట్టి 12 రాశుల వాళ్ళకి మానసికంగా కొంత అశాంతి ఉంటుంది. మనస్సు ప్రశాంతంగా ఉంచుకొని స్థిరమైన నిర్ణయాలు తీసుకునే ప్రయత్నం చేయటం మంచిది. అలాగే నక్షత్ర బలాన్ని బట్టి కొన్ని ముఖ్యమైన పనులు చేసుకోవచ్చు. ప్రధానంగా ఉత్తరా నక్షత్రం అంటే ఉత్తర ఫల్గుని నక్షత్రం రాత్రి 7:31 వరకు ఉంది. ఈ ఉత్తరా నక్షత్రం ఉన్న సమయంలో గృహారంభం, గృహప్రవేశం, శంకుస్థాపన ఇలాంటి కార్యక్రమాలు చేసుకోవచ్చు. అంటే సహజంగా మంగళవారం పూట శుభ కార్యక్రమాలు చేయరు, ముహూర్తాలు పెట్టుకోరు. కానీ బాగా ఎమర్జెన్సీ ఉంటే మాత్రం ఈ ఉత్తరా నక్షత్రము అనేటటువంటిది అవి చేసుకోవటానికి బలమైన నక్షత్రం కాబట్టి, శ్రావణ మాసమే కాబట్టి చేసుకోవచ్చు. సహజంగా మంగళవారం చేయకూడదు, కానీ ఉత్తరా నక్షత్ర బలాన్ని బట్టి, శ్రావణ మాస బలాన్ని బట్టి ముహూర్త చక్రం బాగుంటే గృహారంభం, గృహప్రవేశం, శంకుస్థాపన చేసుకోవచ్చు. అలాగే కొత్తగా ఉద్యోగంలో చేరటానికి కూడా ఉత్తరా నక్షత్రం మంచి నక్షత్రం. అలాగే అన్నప్రాసన, నామకరణం ఇలాంటి కార్యక్రమాలకు కూడా ఉత్తరా మంచిది. ముఖ్యమైనటువంటి తీర్థయాత్రలు చేయడానికి, ముఖ్యమైన ప్రయాణాలు చేయడానికి ఉత్తరా నక్షత్రం చాలా మంచి నక్షత్రం. ఉత్తరా నక్షత్రం రాత్రి 7:31 వరకు ఉంది. రాత్రి 7:31 తర్వాత హస్తా నక్షత్రం వచ్చింది. కాబట్టి రాత్రి 7:31 తర్వాత హస్తా నక్షత్రం వచ్చింది. కాబట్టి ఈ హస్తా నక్షత్రం ఉన్న సమయంలో కొన్ని పనులు చేసుకోవచ్చు. ఆ పనులు ఏంటంటే హస్తా నక్షత్ర బలాన్ని బట్టి వ్యవసాయానికి సంబంధించిన పనులు, అంటే కీలకమైన నిర్ణయాలు తీసుకోవటము, వ్యవసాయానికి సంబంధించిన వస్తువులు ఏవైనా కొనుక్కోవటము అలాంటివి చేయటానికి, అలాగే రత్నాలు కొనటానికి వాటికి హస్తా నక్షత్రం అనేది అనుకూలిస్తుంది. నక్షత్ర బలాన్ని బట్టి ఈ ముఖ్యమైన పనులు చేసుకోవచ్చు. అలాగే ఈనాటి దినఫలం కార్యక్రమంలో 12 రాశుల వాళ్ళ రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు మనం పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా శుభ కార్యక్రమాల నిమిత్తమై ధనాన్ని ఖర్చు చేసే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. రాబోయే శుభ కార్యక్రమాల కోసం ఈరోజు డబ్బులు ఎక్కువ ఖర్చు పెడుతూ ఉంటారు. డబ్బు ఖర్చు విషయంలో కొంచెం జాగ్రత్తగా ఆలోచించి ఖర్చు చేసుకోవటం మంచిది. అలాగే సామాన్యమైనటువంటి ధనలాభం కనిపిస్తోంది. ఏదో ఒక విధంగా మీరు చేస్తున్న వృత్తిలో ధనపరంగా మాత్రం కొంత కలిసి వస్తుంది. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వాళ్ళకి ఈరోజు వృత్తిపరంగా ధన వ్యయం ఉంది. ఉద్యోగపరంగా కానీ, వ్యాపార పరంగా కానీ ధనం ఎక్కువ ఖర్చు అయ్యే సూచనలు ఉన్నాయి. కాబట్టి ధనాన్ని ఖర్చు చేసే సమయంలో జాగ్రత్తగా ఆలోచించి ఖర్చు చేసుకోవాలి. మనస్సు అనేది చంచలత్వంతో ఉంటుంది. చంచలమైన మనస్సును స్థిరంగా ఉంచుకునే ప్రయత్నాలు చేయాలి. తదుపరి మిథున రాశి. మిథున రాశి వాళ్ళకి ఈరోజు శారీరకంగా, మానసికంగా సంతోషం ఉంటుంది. ఉల్లాసంగా, ఉత్సాహంగా కాలాన్ని గడపగలుగుతారు. కార్యసిద్ధి ఏర్పడుతుంది. అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి చేయగలుగుతారు. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్ళకి ఈరోజు
వృధా వ్యయం కనిపిస్తోంది, అనవసరమైన ఖర్చు కనిపిస్తోంది. కాబట్టి అనవసరమైన ఖర్చులు పక్కన పెట్టండి. డబ్బు కేవలం అవసరమైన విషయాల కోసమే ఈరోజు ఖర్చు చేయటం మంచిది. అలాగే అనారోగ్య భావనలు వెంటాడుతూ ఉంటాయి కాబట్టి వేళకు ఆహారం తీసుకోవటం, సరైన సమయానికి నిద్రించడం కర్కాటక రాశి వాళ్ళకి అవసరం. తదుపరి సింహరాశి. సింహరాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా మానసికంగా చంచలత్వం ఉంటుంది. చంచలమైన మనస్సును పక్కన పెట్టి మనస్సు స్థిరంగా ఉంచుకునే ప్రయత్నం చేయాలి. అలాగే సాంఘికంగా గౌరవ మర్యాదలు ఉన్న గొప్పవారితో పరిచయాలు ఏర్పడతాయి. ఆ పరిచయాల వల్ల సింహరాశి వాళ్ళు మంచి ప్రయోజనాలు పొందగలుగుతారు. తదుపరి కన్యారాశి. కన్యారాశి వాళ్ళకి ఈరోజు సామాన్యమైనటువంటి ధనలాభం కనిపిస్తోంది. అద్భుతమైన ధనలాభం లేకపోయినా ఎంతో కొంత ధనపరంగా ప్రయోజనాలు పొందగలుగుతారు. అలాగే విద్యారంగంలో వారికి అనుకూలత ఉంది, మంచి ర్యాంకులు తెచ్చుకుంటారు. పెళ్ళిళ్ళు నిశ్చయం చేసుకోవడానికి చేసే ప్రయత్నాలు కూడా కన్యారాశి వాళ్ళకి ఈరోజు చాలా చక్కగా అనుకూలిస్తాయి. తదుపరి తులారాశి. తులారాశి వాళ్ళకి ఈరోజు అనుకోని ఆపదలు కొన్ని చోటు చేసుకుంటాయి. అటువంటప్పుడు మీ తెలివితేటలతో సమయస్ఫూర్తితో ఆ అనుకోని ఆపదల నుంచి బయటపడగలుగుతారు. అలాగే కొన్ని ఆందోళనకరమైనటువంటి పరిస్థితులు ఎదురైనప్పటికీ అంతిమంగా వాటిని అధిగమించగలుగుతారు. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా ప్రతి పనిలో సుఖము, శాంతి, సౌఖ్యము లభిస్తాయి. అలాగే సామాన్యమైనటువంటి ధనలాభం కలుగుతుంది. అద్భుతమైన ధనలాభం లేకపోయినా ఎంతో కొంత ధనపరంగా ప్రయోజనాలు పొందగలుగుతారు. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వాళ్ళకి ఈరోజు ధనం కోసం చేసే అన్వేషణలో కొత్త కొత్త మార్గాలు కనిపిస్తాయి. ఆ కొత్త కొత్త మార్గాల ద్వారా మంచి స్థాయిలో ధనాన్ని సముపార్జన చేయగలుగుతారు. అలాగే అధికారుల ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ధనుస్సు రాశి వాళ్ళు పై అధికారుల ఉద్యోగంలో ఎంత ఒత్తిడి తెచ్చినా సరే మనస్సు ప్రశాంతంగా ఉంచుకొని మీ పని మీరు చేసుకునే ప్రయత్నం చేయండి. అంతిమంగా అధికారులే మిమ్మల్ని మెచ్చుకుంటారు. తదుపరి మకర రాశి. మకర రాశి వాళ్ళకి ఈరోజు సాహిత్య సంబంధమైనటువంటి సభల్లో ప్రవేశించే యోగం ఎక్కువగా ఉంది. ఉపన్యాసాలతో అనర్గళంగా మాట్లాడి అందరినీ ఆకట్టుకుంటారు. అలాగే ధనపరంగా కూడా మంచి ప్రయోజనాలు ఉన్నాయి. అనేక మార్గాల్లో ధనం సంపాదించడానికి చేసే ప్రయత్నాలు మకర రాశి వాళ్ళకి చక్కగా అనుకూలిస్తాయి. తదుపరి కుంభరాశి. కుంభరాశి వాళ్ళకి ఈరోజు వ్యతిరేక ఫలితాలే కనిపిస్తున్నాయి. కొంత అనుకూల ఫలితాలు ఉన్నప్పటికీ ఎక్కువగా వ్యతిరేక ఫలితాలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఎదుటి వాళ్ళతో వాదనలకు దిగవద్దు. ప్రత్యేకంగా కుంభరాశి పురుషులు, కుంభరాశి స్త్రీలు ఎవరైనా సరే ఇతర స్త్రీలతో వాదనలకు దిగకండి. ఎందుకంటే ఇతర స్త్రీలతో ఇబ్బందికర పరిస్థితులు చోటు చేసుకునే సూచనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. కాబట్టి వ్యక్తులతో మాట్లాడేటప్పుడు కుంభరాశి వాళ్ళు ఈరోజు జాగ్రత్తగా మాట్లాడటం అవసరం. తదుపరి మీనరాశి. మీనరాశి వాళ్ళకి ఈరోజు మిత్రద్రోహం కలిగే సూచనలు ఉన్నాయి. మీరు ఎవరినైతే బాగా నమ్ముతారో వాళ్ళు నమ్మించి వెన్నుపోటు పొడిచే సూచనలు ఉన్నాయి. అలాంటి వ్యక్తుల విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అలాగే అప్పులయ్యే సూచనలు ఉన్నాయి. సాధ్యమైనంత వరకు అప్పులకు దూరంగా ఉండండి. ప్రమాదాలు కూడా చిన్న చిన్నవి కలిగే సూచనలు ఉన్నాయి. కాబట్టి వెల్లుల్లిపై దగ్గర పెట్టుకొని ప్రయాణాలు చేయటం మంచిది. 12 రాశుల వాళ్ళు అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి కావాలంటే, వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో విశేషంగా రాణించాలంటే ఈ రోజుకు ఒక ప్రత్యేకత ఉంది. అదే గరుడ పంచమి. ఈ గరుడ పంచమి సందర్భంగా ఓం గరుడ దేవాయ నమః అని కానీ, ఓం గరుత్మంతాయ నమః అని కానీ 21 సార్లు చదువుకొని పని మీద బయటకు వెళ్ళండి. ఓం గరుడదేవాయ నమః లేదా ఓం గరుత్మంతాయ నమః. ఈ మంత్రం 21 సార్లు చదువుకొని బయటికి వెళ్ళినట్లయితే గరుత్మంతుడి అనుగ్రహం వల్ల వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో విశేషంగా రాణించవచ్చు. అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి చేసుకోవచ్చు. అలాగే మంగళవారం కాబట్టి ఉదయం 6 నుంచి 7 మధ్యలో, మధ్యాహ్నం 1 నుంచి 2 మధ్యలో, రాత్రి 8 నుంచి 9 మధ్యలో కుజహోర ఉంటుంది. ఈ కుజహోర ఉన్న సమయంలో అప్పులు తీరిస్తే చాలా మంచిది. ఎలక్ట్రికల్ పనులు చేసుకోవటానికి కుజహోర చాలా మంచిది. గ్యాస్ స్టవ్, ఫ్రిడ్జ్, మిక్సీ, గ్రైండర్ ఇలాంటి వాటిని మొదటిసారి ఉపయోగించుకోవటానికి కూడా కుజహోర చాలా మంచిది. హోరాకాలాన్ని బట్టి పనులు చేసుకోండి. సమస్త శుభాలను సిద్ధింపజేసుకోండి. ఇవి ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు. ప్రతిరోజు మీ దినఫలం కార్యక్రమంలో 12 రాశుల వాళ్ళ రాశి ఫలితాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మాచిరాజ భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.